బ్రేకింగ్ న్యూస్. కర్ణాటక మంత్రివర్గంలో కలకలం మొదలైంది. డీకే శివకుమార్ కేబినెట్లో మంత్రులకు శాఖల కేటాయింపు కొత్త వివాదంగా మారుతోంది. శాఖల కేటాయింపులపైన అలకబూనిన మంత్రులు రాజీనామా బాటపట్టారు. ఇప్పటికే మంత్రి పదవికి రామలింగారెడ్డి రాజీనామా చేశారు. తాజాగా అదే బాటలో మరో సీనియర్ మంత్రి నడుస్తున్నారు. తాజా పరిణామాలపైన హైకమాండ్ సీరియస్గా ఉంది. ఎవరిని బొజ్జగించవద్దని డీకేకు తేల్చి చెప్పింది. దీంతో ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వంలో ఏం జరుగుతుందనే ఉత్కంఠ కొనసాగుతోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ అందిస్తారు. ప్రభాకర్, డీకే కేబినెట్ నుంచి ఇద్దరు మంత్రులు రాజీనామా చేస్తున్నట్లు తెలుస్తుంది. దీనిపైన అప్డేట్స్ ఏంటి? తరంగిణి, కర్ణాటక మంత్రివర్గంలో కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. రీసెంట్ గా డీకే శివకుమార్ కేబినెట్ లో మంత్రులకు సంబంధించి కూడా కొంత వివాదం చోటు చేసుకుంటుందని చెప్పుకోవచ్చు. శాఖల కేటాయింపుల పైన కొంతమంది మంత్రులు అలకబుణుతున్నారనేది వార్త వినిపిస్తా ఉంది. రాజీనామాకి కూడా బాట పడుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే మనం చూస్తున్నాము, రామలింగారెడ్డి తన మంత్రి పదవికి రాజీనామా చేసినట్టుగా తెలుస్తుంది. తాజాగా అదే బాటలో మరో సీనియర్ మంత్రి కూడా ఉన్నాడని వార్త వినిపిస్తా ఉన్నది. సో మరి డీకే శివకుమార్ తను ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠించిన తర్వాత ఈ కేబినెట్ మంత్రివర్గం సంబంధించి ఈ ఈ జరుగుతున్నటువంటి చర్చ అంతా కూడా ఆ శాఖలకి ఎందుకు కరెక్ట్ గా ఇవ్వలేకపోతా ఉన్నారు, ఎందుకు మంత్రివర్గ విస్తీర్ణం జరగలేకపోతా ఉంది అనే దాని మీద కూడా కర్ణాటక రాజకీయాల్లో ఒక చర్చనీయాంశంగా మారుతా ఉన్నది. అయితే కర్ణాటకలో కొత్తగా కొలువు తీరినటువంటి డీకే శివకుమార్ మంత్రివర్గానికి సంబంధించి కూడా కోడైకి వస్తా ఉన్నది. ఆ శాఖలు మంత్రులకి కేటాయించే విధంలో కొన్ని విధి విధానాలు పాటించట్లేదు అనే దాని మీద కూడా సీనియర్ అయినటువంటి నాయకులకు కూడా చోటు దక్కట్లేదు ఆ శాఖలకు సంబంధించి అనే దాని మీద కూడా మనం వినిపిస్తా ఉంది, వార్తలు అయితే వస్తా ఉన్నాయి. అయితే తనకి కేటాయించిన శాఖ పైన ఆగ్రహంతో ఉన్నటువంటి ఎవరైతే మంత్రిగా ఉన్నటువంటి రామలింగారెడ్డి ఇప్పటికే తను రాజీనామా చేశారు. అయితే తను గతంలో డీకే శివకుమార్ ఇచ్చిన వాగ్దానాన్ని తుంగలో తొక్కారని, వరుసగా 8 సార్లు తను గెలిచానని తనను అవమానించారని తను మండిపడ్డటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే బుధవారం రోజు ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కేవలం 2 రోజులు తిరగకుండానే శుక్రవారం తన రాజీనామా లేఖను సమర్పించడం ఇప్పుడు కన్నడ రాజకీయాల్లో ఒక సంచలనం మారుతుందనే చెప్పుకోవచ్చు. తరంగని తనకు కేటాయించినటువంటి శాఖలపై అసంతృప్తితో ఆయన రాజీనామా చేసినట్లు కన్నడ ప్రజలంతా కూడా భావిస్తా ఉన్నారు. తను కూడా చెప్పుట వచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. సిద్ధరామయ్య కేబినెట్ లో రవాణా శాఖ మంత్రిగా పనిచేసినటువంటి రామలింగారెడ్డి డీకే శివకుమార్ కేబినెట్ లో బెంగళూరు నగర అభివృద్ధి శాఖను ఆశించారు. అయితే ఇప్పుడు ఇది తనకి ఇష్టం లేదనే దాని మీద వార్తలు అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఆయనకి ఇరిగేషన్ శాఖ కేటాయించారు. తనకి డీకే బెంగళూరు నగరాభివృద్ధి శాఖ కేటాయిస్తామని హామీ ఇచ్చారని, ఇచ్చిన మాట తప్పడంతో మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు రామలింగారెడ్డి ప్రకటించినట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఇప్పుడు మరో సీనియర్ మంత్రి మునియప్ప సైతం ఇదే తరహా అసహనం వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తా ఉంది. మునియప్పకి పౌర సరఫరా శాఖల కేటాయించారు. పౌర సరఫరాకు సంబంధించిన శాఖని తనకి కేటాయించారు. అయితే మునియప్ప తనకి సాంఘిక సంక్షేమ వ్యవసాయ శాఖ కావాలని కోరినట్లుగా తెలిసింది. ఆ శాఖకు సంబంధించి తనకు కేటాయించిన శాఖలపైన అసహనం వ్యక్తం చేస్తున్నట్టుగా తను ఒక అలకబూనార్ అనేది మనకు వార్త అయితే వినిపిస్తా ఉంటారని, అటు కాంగ్రెస్ హైకమాండ్ కర్ణాటకలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలపైన కొంత హైకమాండ్ కూడా సీరియస్ ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. మంత్రులు అలకపోయిన ఎవరిని కూడా ఉద్యోగించే తన ప్రయత్నం చేస్తుంది. కానీ అయితే డీకే శివకుమార్ ముఖ్యమంత్రి పదవి స్వీకరించిన తర్వాత ఇలా మంత్రివర్గంలో శాఖలకు సంబంధించి కేటాయించినటువంటి దాంట్లో కొంత ఎందుకు అసహనం వ్యక్తం చేస్తా ఉన్నారు అంటే, సీనియర్ నాయకులు అయినప్పటికీ ఇప్పుడు రామలింగారెడ్డి కావచ్చు, లేకపోతే మునియప్ప కావచ్చు, వారంతా కూడా సీనియర్ నాయకులు, ఎన్నోసార్లు గెలుపొందినటువంటి ఎమ్మెల్యేలుగా గెలుపొందినటువంటి నాయకులు, అదేవిధంగా మినిస్టర్స్ గా చేసినటువంటి నాయకులకు ఎందుకు వారు
ఆశించేటటువంటి శాఖలు ఎందుకు బదిలీ చేయట్లేరు అదే దాని మీద కూడా చర్చ వినిపిస్తా ఉంది. అదే నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, మాకు ఈ శాఖల మీద పట్టుంటుంది, ఈ శాఖలు మాకు ఇవ్వాలి అంటూ కూడా కొన్ని ఆ రేజ్ చేస్తా ఉన్నారు వాయిస్. ముఖ్యమంత్రి కూడా చెప్పుకుంటా ఉన్నారు డికే శివకుమార్కి. కానీ తను ఆ శాఖలు ఇవ్వకుండా వేరే శాఖలు బదిలీ చేయడం వల్ల వాళ్ళు కొంత అసంతృప్తి చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రామలింగారెడ్డి మంత్రి పదవికి రాజీనామా చేసినట్టుగా మనకు తెలిసింది. ఇప్పుడు అదే బాటలో వార్తలు అయితే వచ్చాయి. ఇప్పుడు అదే బాటలో మునియప్ప కూడా అసంతృప్తిగా ఉన్నాడు, అసహనం వ్యక్తం చేస్తా ఉన్నాడు కాంగ్రెస్ ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి డికే శివకుమార్ పైన. తను తనకి ఇవ్వాల్సినటువంటి శాఖలు ఇవ్వకుండా వేరే శాఖలకు బదిలీ చేయడం తనకు ఇబ్బందికరంగా ఉంది. శాఖలు మారుస్తారా లేకపోతే రాజీనామా చేసి వీళ్ళు కాంగ్రెస్ పార్టీని వీడాలా అనే దాని మీద కూడా డిమాండ్లు ఇటు ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి డికే శివకుమార్కి చెప్పినట్టుగా తెలుస్తాను. మొత్తానికి కర్ణాటక రాజకీయాలు ఒక తారస్థాయికి చేరుకుంటున్నాయి. వరుస మంత్రులు రాజీనామా ప్రకటిస్తున్నటువంటి నేపథ్యంలో మరి హైకమాండ్ ఏ విధంగా తీసుకుపోతుందని చూడాలి. కాకపోతే ఇప్పుడు వీళ్ళు జరుగుతున్నటువంటి ఆ చర్చ అంతా కూడా ఇంతకుముందు ఎవరైతే సిద్ధరామయ్యకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చినటువంటి శాఖల బదిలీలకు సంబంధించి హామీ ఇచ్చినప్పటికీ ఎందుకు డికే శివకుమార్ ఆ శాఖలు ఎందుకు బదిలీ చేయలేకపోతా ఉన్నాడు? సిద్ధరామయ్య ఉన్నప్పుడు కేబినెట్లో, మంత్రివర్గంలో ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా దాదాపు 5 సంవత్సరాల వరకు కూడా ప్రభుత్వాన్ని నడిపించినటువంటి ఒక నాయకత్వం ఉన్నటువంటి సిద్ధరామయ్య ప్రభుత్వం తీరును కూడా డికే శివకుమార్ ఎందుకు నడిపించలేకపోతా ఉన్నాడు? మంత్రులని ఎందుకు మెప్పించలేకపోతా ఉన్నాడు ఆ శాఖలకు సంబంధించి? దాని మీద కూడా మరి దీని మీద కొంత కన్నడ రాజకీయాల్లో చర్చ జోరుగా నడుస్తూ ఉంది. డికే శివకుమార్ మరి అన్ఫిట్టా? ఎందుకు తన మంత్రివర్గాన్ని తను అధిగమించుకోలేకపోతా ఉన్నాడు? ఆ శాఖలకు ఎందుకు బదిలీ చేయలేకపోతా ఉన్నాడు? మంత్రులను కూర్చోబెట్టి మాట్లాడించలేకపోతా ఉన్నాడు? సిద్ధరామయ్యకు ఉన్నటువంటి పరిణిక్యతి ఇప్పుడు డికే శివకుమార్కి లేదా? తను నడిపించినటువంటి దాంట్లో డికే శివకుమార్ నడిపించడంలో విఫలమవుతా ఉన్నారా అనే దాని మీద కూడా పెద్ద ఎత్తున చర్చ వినిపిస్తా ఉంది. చూడాలి తరంగానే ఈ కర్ణాటక రాజకీయం ఎటు తిరగబోతా ఉంది, మంత్రులు ఎలాంటి నిర్ణయం తీసుకుపోతున్నారు ఏంటనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది తరంగిణి. అయితే ప్రభాకర్, ఈ మంత్రుల రాజీనామాల పట్ల హైకమాండ్ రెస్పాన్స్ ఎలా ఉండొచ్చు? అలాగే డికే శివకుమార్ పదవిపై ఈ వ్యవహారం ప్రభావం చూపే అవకాశం ఉంటుందా? తరంగిణి అదే క్లియర్గా కనిపిస్తూ ఉంది ఈ సంఘటనకు సంబంధించి. వరుసగా ఏ ప్రభుత్వంలోనైనా మంత్రివర్గం సంబంధించి శాఖలు కేటాయించినప్పుడు వారు ఇంటర్నల్ గానే ముఖ్యమంత్రితో కావచ్చు, క్యాబినెట్ కి సంబంధించినటువంటి మంత్రులతోనూ ఒక ఇంటర్నల్ భేటీ పెట్టుకుంటారు. ఆ శాఖలకు సంబంధించి బదిలీలు చేసుకుంటున్నటువంటి నేపథ్యాలు కనిపిస్తాయి ప్రభుత్వాలకు సంబంధించి. ఇప్పుడు కర్ణాటకకు సంబంధించి ఎందుకు అంటే ఆ మంత్రులని రాజీనామా చేయాలని భావిస్తున్న మంత్రులను కూర్చోబెట్టి ముఖ్యమంత్రి కావచ్చు, ఉప ముఖ్యమంత్రి కావచ్చు, అదేవిధంగా వివిధ శాఖల్లో పనిచేస్తున్న మంత్రివర్గంలో ఉన్నటువంటి వారితోని ఎందుకు ఇంటర్నల్గా అయినా భేటీ కాలేకపోతా ఉన్నారు? ఆ శాఖలను బదిలీ చేసే దాంట్లో కూడా ఎందుకు నిర్ణయాలు తీసుకోలేకపోతా ఉన్నారు? రాజీనామా చేయాల్సినటువంటి వరకు వచ్చింది అని అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం మీద కొంత వ్యతిరేకత అనేది వినిపిస్తా ఉన్నది కర్ణాటక ప్రభుత్వానికి సంబంధించి కూడా. సో ఇటు హైకమాండ్ కూడా అదే భావిస్తా ఉన్నది. అంటే బుజ్జగించడం దాని మీద హైకమాండ్ కొంత సీరియస్ అవుతా ఉన్నది. ఎవరికి ఏ శాఖ ఇస్తే ఆ శాఖ తీసుకోవాల్సిందే అనే దాని మీద కూడా ఖరాఖండిగా హైకమాండ్ చెప్పినట్టుగా తెలుస్తుంది కర్ణాటక ప్రభుత్వానికి సంబంధించి కూడా. సో ఆ నేపథ్యంలోనే ఇంకా మరిన్ని రాజీనామాలు ఉంటాయనే చర్చ జోరుగా వినిపిస్తా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి కర్ణాటక ప్రభుత్వంలో. అయితే మరి ఇదే హైకమాండ్ ఇంకో అంశం కూడా మాట్లాడినట్టుగా తెలుస్తుంది ప్రభుత్వానికి సంబంధించి. ఎవరైతే ఏ శాఖకి ఫిట్గా ఉంటారో ఆ శాఖని బదిలీ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకు శాఖలను మినహాయించి వారికి సంబంధం లేనటువంటి డిపార్ట్మెంట్ శాఖకి ఎందుకు బదిలీ చేస్తా ఉన్నారు అన్న దాని మీద కూడా ఇటు ముఖ్యమంత్రి డికే శివకుమార్ని, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో సిద్ధరామయ్య ఇప్పుడు ప్రజెంట్గా వారిని, అంటే వీళ్ళందరినీ కూడా హైకమాండ్ ప్రశ్నిస్తా ఉన్నది. ఎవరైతే ఆ శాఖకు ఫిట్గా ఉన్నారో వారికి ఇస్తేనే ఆ శాఖకు సంబంధించినటువంటి న్యాయం జరుగుతుంది, ఇంకా ఆ శాఖ ఇంకా పటిష్టం అవుతుంది మంత్రికి సంబంధించి. సో ఏది ఏమైనప్పటికీ కూడా ప్రభుత్వాలు పటిష్టంగా అంటే మరోసారి అధికారంలోకి రావాలంటే ఖచ్చితంగా ప్రజలకి సరైనటువంటి సేవలు అందించాలి. కాబట్టి ఆ సేవలు అందించడంలో రైట్ పర్సన్ని మంత్రివర్గంలోకి తీసుకొని రైట్ శాఖ వారికి ఇస్తే ఖచ్చితంగా
మంచి పాలన అందించే వాళ్ళం అవుతాం అనే దాని మీద కూడా ఇటు హైకమాండ్ ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. మరి చూడాలి. ఈ శాఖల బదిలీలకు సంబంధించి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకుపోతోంది, ఏ విధంగా భావిస్తుంది. ఇటు జీకే శివకుమార్తో మరోసారి హైకమాండ్ అంతా కూడా ఒక భేటీ ఉంటుందని తెలుస్తా ఉంది, వార్తలు అందుతూ ఉన్నాయి. మరి వరుసగా ఈ రాజీనామాలకి పోతున్నటువంటి సిచ్యువేషన్ కర్ణాటక ఎన్నికలకు సంబంధించి ఇక్కడ ఫుల్ స్టాప్ పడుతుందా, లేకపోతే ఇదే క్వశ్చన్ మార్క్గా ఉండే అవకాశం ఉంటుందా అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది తరంగిణి. ఓకే రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్.